తొలిసారి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఆదర్శంగా ఉండాలనుకుంటారు. తప్పు చేయకుండా, పక్కనున్న వారిని తప్పు చెయ్యనివ్వకుండా చూసుకుంటారు. అభివృద్ధి, సంక్షేమం రెండిటికి ప్రాధాన్యమిస్తూ పాలన సాగిస్తారు. నేరాల నియంత్రణకు, మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. కాకపోతే అన్నీ వాళ్ళనుకున్నట్లు జరగవు. ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంది. తమిళనాడు తాజా ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ విషయంలోనూ అదే జరుగుతోంది. ఆయన ఎంత సమర్థంగా పనిచేస్తున్నా ఏదో ఒక లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఏకంగా 24 గంటల్లోనే 12 లైంగిక వేధింపులు, అత్యాచారాల కేసులు వెలుగు చూశాయంటే పరిస్థితి ఎంతగా నివురుగప్పిన నిప్పులా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ నేరాలు కూడా రాజధాని చెన్నై, దాని పరిసర జిల్లాల్లోనే జరగటం మరో ఆందోళనకర అంశం. 3 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఇప్పుడు తమిళులనే కాకుండా దక్షిణాది మొత్తాన్ని కలిచివేస్తోంది. పైగా విజయ్ కేబినెట్ లో మంత్రులు ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. విజయ్ పార్టీ టీవీకి అధికారానికి వచ్చిన పక్షం రోజుల్లోనే 25 హత్యలు నమోదయ్యాయి. అందులో 4 జంట హత్యలున్నాయి. 2 ఆత్మహత్య చేసుకున్నారు. ఒక లాకప్ డెత్ కూడా నమోదైంది. నాటు తుపాకులతో కాల్పులు జరుపుకున్న 2 కేసులు కూడా ఉన్నాయి. అవి కాకుండా ఘోరమైన నేరాలకు సంబంధించి 19 కేసులు నమోదయ్యాయి. మైనర్ బాలికలను లైంగిక వేధింపులకు గురిచేసిన వ్యవహారంలో 4 పోక్సో కేసులు విచారణలో ఉన్నాయి. చైన్ స్నాచింగ్ కు సంబంధించి 350 తులాల బంగారం మాయమైంది. దాదాపు 10 కిలోల వెండి దోచుకొనిపోయారు. బజార్ను నడిచే జనానికి రక్షణ లేకుండా పోయిందని సామాన్యులు గగ్గోలు పెట్టారు. ఇవన్నీ రిపోర్ట్ చేసిన మీడియాపై విజయ్ ప్రభుత్వం కత్తికట్టింది. కొత్త సర్కారు మీడియాను అణచివేసేందుకు ప్రయత్నించిందన్న ఆరోపణలు వచ్చాయి. 15 రోజుల్లోనే 40 పెద్ద నేరాలు జరిగాయని కథనాలు ప్రసారం చేసిన ఒక తమిళ టీవీ ఛానల్ పై కక్ష సాధింపు చర్యలకు దిగింది. ప్రభుత్వ కేబుల్ నెట్వర్క్ లో ఆ ఛానల్ ఎక్కడా కనిపించకుండా 70వ స్థానానికి నెట్టివేయబడింది. మీడియాపై ఆంక్షలు విధిస్తామని ఒకరిద్దరు మంత్రులు బెదిరించారు. తమిళనాడును ఒకప్పుడు శాంతియుత స్వర్గధామంగా పిలిచేవారు. గత దశాబ్దం కాలంగా శాంతి భద్రతలు లోపించాయని చెప్పేందుకు సందేహించకూడదు. విజయ్ అధికారానికి వచ్చాక శాంతి భద్రతలపై పట్టులేక నానా ఆగచాట్లు పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 24 గంటల్లో మహిళలపై 12 నేరాలంటే మామూలు విషయం కాదు. పోలీస్, హోంశాఖ డైరెక్ట్ గా ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉన్నప్పటికీ శాంతి భద్రతలు మాత్రం అదుపులో ఉండటం లేదు. నేరగాళ్ల పట్ల, గతి తప్పిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సీఎం విజయ్ ఆదేశించినట్లుగా చెబుతున్నప్పటికీ నిందితుల విషయంలో తమిళనాడు పోలీస్ శాఖ మీనమేషాలు లెక్కిస్తోందన్న వ్యాఖ్యానాలు ఉన్నాయి. అత్యాచారాలు, లైంగిక వేధింపులకు గురైన వారిలో మైనర్ బాలికలు ఉండటంతో సీఎం విజయ్ పై ఒత్తిడి పెరుగుతోంది. నిర్ణయం ఇప్పుడు ఆయన చేతిలోనే ఉంది.